రండి ఇత్తడి రాగి వస్తువుల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఇందులో చింతపండు కానీ నిమ్మకాయలు కానీ ఏమీ యూజ్ చేయకుండా అయితే నేను క్లీన్ చేస్తున్నానండి. కేవలం వెనిగరు ఇంకా సబీనా ఉంటే చాలండి మన వస్తువులు అయితే తల మెరిసిపోతాయండి. ఒక్కోసారి వెనిగర్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు వెనిగర్ని పడేయకుండా ఇలా ఇత్తడి రాగి వస్తువుని క్లీన్ చేసేదానికైతే యూజ్ చేసుకోవచ్చండి. నేను చాలా రోజుల నుంచి ఈ టిప్పే ఫాలో అవుతున్నాను. చూసారా వీడియోలో వెనిగర్ వేసి సబీనా వేసి రుద్దిన వెంటనే ఎంత బాగా వస్తున్నాయో వస్తువులు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది త్వరగా కూడా అయిపోతుందండి. చింతపండు నిమ్మకాయతో కాడికి దీంతో అయితే త్వరగా పని అయితే పూర్తవుతుందండి. అంతేకాకుండా మనము వ్రతాలు నోములప్పుడు డైలీ పూజ సామాను కడగాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా కనుక చేశారంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. అంతేకాకుండా ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. వెనిగరు ఒక 30-40 రూపీస్ పెడితేనే వస్తుందండి. ఇలా ఒక్కసారి కనుక కొని తెచ్చుకున్నామంటే దానిని మనము 1 month 2 months వరకు అయితే యూస్ చేసుకోవచ్చు అండి. చూసారా ఇక్కడ వస్తువులు అయితే ఎంత బాగా మెలమెలా మెరిసిపోతూ ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్